ఏపీలో ఎలక్షన్స్ కూడా వచ్చింది కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఆఫ్ కోర్స్ జగన్ అనుకుంటా. జగన్ జగన్ పరిపాలనలో ప్రస్తుతం చాలా మంది నష్టపోతున్నారు, కరెక్ట్ గా చేయట్లేదు అంటున్నారు. కరెక్ట్ చేయడం కూడా అంతా బాగానే ఉంది, కాకపోతే అక్కడ రోడ్స్ ఒకటి దాని వల్ల ఇబ్బంది ఉంది అంతే. దానికోసమే జగన్ వద్దనుకుంటారు అంతే తప్ప ఇంకేం లేదు. అంటే ఉచిత పథకాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారు అని అంటున్నారు కదా. అలా ఏం లేదు, బాగానే ఉంది అది పథకాలు. కాకపోతే అపోజిషన్ వాళ్ళు అట్లానే చెప్తారు కదా. అంటే జగన్ ఇచ్చే సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయని మీరు భావిస్తున్నారు? మహిళలకు గాని పిల్లలకు గాని అంతా బాగానే ఉంది, స్కూల్స్ కి కాలేజీలకు బాగానే ఉంది. అంటే ఇప్పుడు బీజేపీ, జనసేన అండ్ మన టీడీపీ మూడు పొత్తులో కలిసి వస్తున్నాయి కదా, నెక్స్ట్ వాళ్ళు పోటాపోటీగానే రెడీగా ఉన్నారు. సో ముగ్గురు కలిసి వస్తే మరి జగన్ పరిస్థితి ఏంటి? ముగ్గురు కలిసి వచ్చినా ఏం చేయలేరు అక్కడ, జగన్ ఒక్కడే కదా. జగన్ కి చెల్లె వ్యతిరేకత చూపిస్తుంది, అంత మంచి పాలన చేస్తే మరి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకత చూపిస్తుంది అనుకోవచ్చు? జగన్ ఇక చెల్లెకి కూడా సీటీలే కదా, అందుకని అట్లా చేస్తున్నాం. మరి ఎందుకు అంత స్వార్థం చూపించుకుంటున్నారు? ఒక్కడే ఉండాలని అలా చూపిస్తుంది. మరి అది స్వార్థమే కదా, మరి న్యాయం జరగాలి. చేయలేకపోతుంది, అది ఆయన ఇష్టం. ఇంకా అది అంటే ఇప్పుడు రౌడీ రాజకీయాలు ఎక్కువ ఉన్నాయి మన జగన్ పరిపాలన అంటున్నారు కదా. అఫ్ కోర్స్ ఎక్కడ ఏ రాజకీయం అయినా కానీ రౌడీ రాజకీయం కంపల్సరీ ఉంటుంది. టీడీపీ, జనసేన దేంట్లో అయినా ఉంటది, దేంట్లో లేకుండా రౌడీ రాజకీయం ఏదైనా ఉండదు. అంటే ఇక్కడ హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే పునాది దింపింది టీడీపీ పార్టీ. అంటే మన చంద్రబాబు నాయుడు ఇక్కడ హైదరాబాద్ లో డెవలప్మెంట్ కి పునాది వేసింది అని అంటున్నారు. ఇప్పుడు తను గెలిపిస్తే అక్కడ కూడా అదే జరుగుతుంది అంటున్నారు. అక్కడ నన్ను గెలిపిస్తే అలా ఏం జరగదు. ఇక్కడ కేటీఆర్ ఉన్నాడు కాబట్టి ఆయన పునాది లేపినాం, కానీ కేటీఆర్ తెలుగుతోటి చాలా జరిగింది. సో ఇప్పుడు జగన్ కూడా మూడు రాజధానులనే వెలిగించాడు. మరి మూడు రాజధానిలో కనీసం ఒక్కటి కూడా కాలేదు, ఎందుకని? అది వాళ్ళకే తెలియదు.